డివైన్ సోల్కు స్వాగతం. హిందూ పురాణాల ప్రకారం సంపదకు అధిదేవత లక్ష్మీదేవి అని మనందరికీ తెలుసు. కానీ లక్ష్మీదేవి కంటే ముందే జన్మించిన ఆమె అక్క గురించి మీకు తెలుసా? ఆమెనే జ్యేష్ఠాదేవి. ఆమెకు అలక్ష్మి అని కూడా పిలుస్తారు. అసలు జ్యేష్ఠాదేవి ఎవరు? ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఆమె గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి కంటే ముందే జ్యేష్ఠాదేవి జన్మించింది. ముందు పుట్టింది కాబట్టి ఈమెను జ్యేష్ఠాదేవి అని అన్నారు. లక్ష్మీదేవి ఐశ్వర్యానికి చిహ్నం అయితే జ్యేష్ఠాదేవి దరిద్రం, సోమర్తనం మరియు కలహాలకు అధిదేవత. ఈమె వాహనం కాకి, కొన్ని చోట్ల గాడిద, చేతిలో చీపురు లేదా చేట కలిగి ఉంటుంది. జ్యేష్ఠాదేవిని వర్ణించేటప్పుడు ఆమెకు పెద్ద పొట్టతో విలక్షణమైన రూపంలో పురాణాలు వర్ణిస్తాయి. ఎక్కడైతే అశుభ్రత ఉంటుందో, ఎక్కడైతే భార్యాభర్తలు నిత్యం గొడవ పడుతుంటారో అక్కడ ఆమె ఉంటుంది. అలాగే సూర్యాస్తమ సమయంలో నిద్రించే వారి వద్ద, అతిథులను గౌరవించని వారి ఇళ్లలో, ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారి చెంత జ్యేష్ఠాదేవి తిష్ట వేస్తుంది. ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి ప్రవేశించదు. పురాణాల ప్రకారం ఈమెకు దుస్సహుడు అనే మహర్షితో వివాహం జరిగింది. అయితే దుస్సహుడు పరమభక్తుడు, కానీ జ్యేష్ఠాదేవికి వేదమంత్రాలు, పూజలు అంటే ఇష్టం ఉండదు. ఆ వైరుధ్యం వల్ల వారిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె సముద్ర తీరంలో లేదా నిర్జీవ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటుందని కథలు చెబుతున్నాయి. ఈ రోజులో జ్యేష్ఠాదేవి ఆరాధన తక్కువగా ఉన్నప్పటికీ ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా పల్లవ, పాండ్యరాజుల కాలంలో ఈమెకు ప్రత్యేక ఆలయాలు ఉండేవి. కాంచీపురంలో కైలాసనాథ ఆలయంలో ఇప్పటికీ ఈమె శిల్పాలు మనం చూడవచ్చు. సాధారణంగా జ్యేష్ఠాదేవిని పూజించటం అంటే మనలోని సోమర్తనాన్ని, ప్రతికూలతను వదిలించుకొని లక్ష్మీ కటాక్షానికి అర్హత సాధించటమనే ఆధ్యాత్మిక అర్థం. కాబట్టి ఇంట్లో సుఖశాంతులు ఉండాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా మనం జ్యేష్ఠాదేవికి నివాసమైన అశుభ్రతను, కోపాన్ని, సోమర్తనాన్ని వీడాలి. అప్పుడే నిజమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.